హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇక్కడ లాస్ట్ వీడియోలో మేమంతా కలిసి మా తోటలోకి వెళ్ళాం కదండి. వెళ్ళేటప్పుడేమో ఇలా చెరువు వైపు వెళ్ళాం కదా, చెరువు దారిన. సో ఇప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడేమో మెయిన్ దారిని వస్తున్నామండి. అంటే మెయిన్ బస్సులు వెళ్ళే రోడ్డు ఉంటుంది కదా, సో ఆ దారిలో అయితే వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ మెయిన్ దారి కన్నా అలాగే మేము వెళ్ళేటప్పుడు చెరువు దారిని వచ్చాం కదా, ఆ దారి కన్నా ఇంకొక దారి ఉందండి. అది తక్కువ టైంలో వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇట్లా మా తోటలో నుంచి ఇటు తిరుక్కొని వస్తే రైల్వే ట్రాక్ మీద నుంచి త్వరగా వెళ్ళిపోవచ్చు. కానీ మేమైతే ఆ రోజు ఈ రోడ్డు వైపే వస్తున్నాము. మా వాళ్ళంతా ఇటు వెళ్దాము, రోడ్డు వైపు వెళ్దాము అన్నారు. సో అందుకే రోడ్డు వైపు అయితే వెళ్తున్నామండి ఇంటికి. అక్కడ ఆ చెట్టును చూసారా, ఆ చెట్టు అయితే భలే ఉందండి. అంటే గ్యాప్ లేకుండా భలే ఉందన్నమాట. ఎవరైనా కానీ నడిచి వచ్చి ఆ చెట్టు కింద నిల్చొని రెస్ట్ తీసుకుంటే హాయిగా అనిపిస్తుంది అన్నమాట, రిలాక్సింగ్గా. సో అందుకే ఆ చెట్టు అయితే భలే ఉంది. ఇదిగో ఇక్కడ వెళ్ళే దారిలో కూడా ఇక్కడ కూడా ఒక చర్చి పెట్టారు. కొత్తగా ఉందండి ఈ చర్చి. కొత్తగా అంటే కొత్తదన్నమాట, ఇంతకు ముందు లేదంట, కొత్తదంట. సో ఆ రోజు సండే చర్చి జరుగుతూ ఉంది. ఇదిగోండి మళ్ళీ ఇటువైపు మళ్ళాము. ఇది మా మాధవి వాళ్ళ ఇల్లు అండి. అంటే కొత్తగా కాలనీ ఇల్లు ఇచ్చారు కదా, జగనన్న కాలనీ హౌస్ అన్నమాట. కొంచెం ఇదిగోండి చూద్దామని వెళ్తూ ఉన్నాము. ఇక్కడ కొన్ని ఇల్లులే, ఆ ఇల్లుల పక్కనేనన్నమాట ఈ చర్చి. సో ఇప్పుడైతే మా మాధవి వాళ్ళ హోమ్ టూర్ అన్నమాట. మా మాధవి వాళ్ళ హోమ్ టూర్ చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఒక చిన్న రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి. ఇదిగోండి ఇక్కడైతే ఇల్లులు కొన్ని కట్టలేదంటే అన్నీ రెడీ కాలేదండి. ప్రాపర్గా రెడీ అయ్యి ఇక్కడికి ఏం కాపురాలు ఏం రాలేదన్నమాట. అంటే కొంతమంది స్లాబ్ పోసుకున్నారు, కొంతమంది ఇలా ఇంకా గోడలు కట్టి వదిలేస్తున్నారు. ఇక్కడ మా మాధవి మొహం అయితే వెలిగిపోతుందండి ఇల్లు చూసుకొని. అబ్బా స్మైల్ వచ్చేసింది మాధవి ఫేస్ లో. అబ్బా నాయన, మా మాధవి ప్లేస్ లో మాధవి ఏంది ఫేస్ లో స్మైల్ వచ్చేసింది. శుద్ధం చేస్తాడు వచ్చాడు. ఇవన్నీ నిమ్మ తోటలేనండి మా సైడ్. ఇదంతా కొట్టిందా? ఇది హాలు. ఇదంతా హాలేనా? ఇది బెడ్రూమా? ఇది బెడ్రూము. ఇదేమో బయట కూడా వస్తుంది ఒకటి. ఇది బాత్రూమ్. ఇది కిచెన్ అమ్మా. ఇది కిచెన్ అండి. కిచెను, బెడ్రూము, హాలు. మా మాధవి వాళ్ళు. మా ఊర్లో ఎక్కడైనా నిమ్మ చెట్లు ఎక్కువ, నిమ్మ తోటలు ఉంటాయి అన్నమాట. ఆ పక్కనే ఉండేది మా మంగమ్మ వాళ్ళదండి. ఇక్కడ ఇంకొక వాష్రూమ్ వస్తుంది. అదే ఇక్కడ ఒక బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ కూడా పెట్టియాలా. లోపల ఒకటి ఇక్కడ ఒకటి ఉండాలి. చూశారు కదా మా మాధవి ఫేస్లకు ఆనందం ఇల్లు చూసుకొని. అలా అయితే మాకు ఇల్లు చూపిస్తూ మా మాధవి అయితే మురిసిపోయిందన్నమాట. అంతే కదా, ఎవరికైనా ఇల్లు కట్టుకుంటే ఆ ఆనందం అంతా ఇంత కాదులే. ఇక్కడ మేమైతే ఈ రైల్వే స్టేషన్ దారిలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇదిగోండి మా ఊరు రైల్వే స్టేషను. బస్సులు అయితే అటుపక్క నుంచి వస్తాయండి, కానీ మేమైతే ఇలా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇలా ట్రాక్ ఎక్కి అవతలకి ఎక్కి వెళ్ళిపోతాము. దగ్గరే మా ఊరు బాగుంటుందండి, చాలా అందంగా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకంటే రైల్వే ట్రాక్ పక్కనే ఇల్లులు, రోడ్డు అన్నీ పక్కనే అన్నమాట. సో చూడడానికి కూడా నాకు భలే నచ్చేస్తుంది, బాగా అనిపిస్తుంది అన్నమాట. పల్లెటూర్లలో అంటే కొన్ని పల్లెటూర్లలో లేండి చూస్తూ ఉంటాం కదా, రైల్వే స్టేషన్కి అలాగే బస్సు వెళ్ళే దారి, బస్సులు వెళ్ళే రోడ్డుకి అలాగే ఇళ్ళకి మధ్య కొంచెం గ్యాప్ అనేది ఉంటుంది అనమాట. కొంత గ్యాప్ వస్తుంది. సో మా ఊర్లో అయితే అలా ఉండదన్నమాట. అన్నీ ఒకటిగానే ఉంటాయి. రోడ్డు, రైల్వే స్టేషను, ఇళ్ళు అన్నీ పక్కనే ఉంటాయి అన్నమాట. ఒకటిగానేనండి, పక్కన కూడా కాదు, అన్నీ ఒకటిగానే అనిపిస్తాయి. సో అలా అయితే మాకు చాలా ఇష్టం అన్నమాట. ఇదిగోండి ఇలా అయితే బ్రిడ్జి ఎక్కలేదు, ఇలా ఏమంటారు
ట్రాక్ దాటేసి అవతల ఎక్కేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి దాటేసి ఇదిగోండి ఇదేనన్నమాట రోడ్డు, బస్సులు వెళ్ళే రోడ్డు. ఇదిగో ఇటుపక్క అప్పుడు క్వార్టర్స్లు అండి, రైల్వే క్వార్టర్స్లు ఇవన్నీ. అప్పుడు ఇక్కడంతా చాలా అందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరు లేరులే, అవి పాత పడిపోయి ఏదోలా అయిపోయాయి. ఇక్కడైతే ఎవరో వేసుకొని టెంట్లు వేసుకొని అదే ఆ గుడిసెలు వేసుకొని ఎవరో ఉన్నారన్నమాట. ప్రస్తుతానికైతే ఎవరన్నా వచ్చుంటారులే, ఎవరో ఒకరు. ఇదంతా ఇంతకుముందు రైల్వే క్వార్టర్స్ అన్నమాట. ఆ టెంట్లు వేసుకొని ఉన్నారు కదా, గుడిసెలు వేసుకొని. సో అక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు అవే అన్నమాట క్వార్టర్స్లు. అక్కడే ఉండేవాళ్ళు అప్పుడు అందరూ, ఈ రైల్వే జాబులు చేసే వాళ్ళంతా. కానీ ఇప్పుడైతే అస్సలు ఎవ్వరు లేరండి. మొత్తం ఇల్లులు కట్టుకొని ఇటు పక్కకు వచ్చేసారు. అవి పాడుపడిపోయాయిలే. మేమైతే ఇటువైపు వెళ్తున్నాము. ఇదిగోండి మా మాధవి అటువైపు వెళ్తుంది, రోడ్డుకి అటువైపు. అక్కడ బట్టలు ఏదో ఇచ్చిందంట మా మాధవి. అంటే మా మంగమ్మ వాళ్ళ తోడుకోడలు టైలరింగ్ చేస్తుంది. ఆ అమ్మాయి దగ్గర ఏదో ఇచ్చున్నానో ఏదో సంథింగ్ ఏదో చెప్పింది. నేను అటు వెళ్ళి అడిగేసి వస్తానని చెప్పి ఆ అమ్మాయి అయితే అటు వెళ్తుంది. మేమైతే ఇటువైపు అక్కడ చూపిస్తున్నాను కదా నేరుగా రోడ్డు, అటువైపు నుంచి అటు తిరుక్కుంటాయి బస్సులు అయితే. సో ఇప్పుడు మేమైతే ఇటు వెళ్ళిపోతాం. ఇది అన్నమాట మా దారి. ఇదిగోండి పనిలో పని మా ఊరి టూర్ కూడా అయిపోతుందండి. మా ఊరైతే ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా, నీట్గా రోడ్లు అవన్నీ బాగుంటుందండి. అందులో ఎందుకంటే టౌన్కి దగ్గరేనండి మా ఊరు. పల్లె అంటే మరీ మారుమూల గ్రామం ఏం కాదు, పల్లెటూరు, అందమైన పల్లెటూరు అన్నమాట. అంటే అన్నీ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీ ఉంటాయి, అన్ని సిమెంట్ రోడ్లు. అంటే కొన్ని విలేజ్ల్లో ఇంకా కూడా మట్టి రోడ్లు అలా ఉంటున్నాయిలే. అసలు మా సైడ్ అయితే తక్కువలేండి, మా సైడ్ పెద్దగా ఉండవు. కొన్ని వేరే పల్లెటూరుల్లో అయితే చూస్తూ ఉంటాం కదా, రోడ్లు కూడా పాపం ఉండవండి. సో ఆ రకంగా అయితే మా ఊర్లో మా విలేజ్లో అన్నీ బాగుంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, ఎవ్రీథింగ్ దొరుకుతుందండి. షాపులు కూడా పెద్ద పెద్ద షాపులు కూడా ఉన్నాయన్నమాట. అసలు ఒక రకంగా ఏమంటారు సూపర్ మార్కెట్ టైప్లో కూడా ఉన్నాయన్నమాట మా ఊర్లో అయితే. ఇక్కడ వెళ్తూ మా మంగమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాము, ఇంటికి రమ్మని చెప్దామని. ఇదిగోండి ఆ అమ్మాయి అయితే ఆల్రెడీ మా ఇంటికి వెళ్ళి చూసి వచ్చిందంట. మీరు లేరక్క అన్నది. ఇదిగో మళ్ళీ వెళ్తే ఇదిగోండి కాఫీ పెట్టించింది. అప్పుడు టైము 11:45 ఏమో అవుతుంది. ఇక కాఫీ తాగేసి ఇక అందరం అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. అదిగోండి అక్కడ జెండా నాటున్నారు కదా, అంటే పైన ఒక జెండా లాగా చూసారు కదా, అది ధ్వజస్తంభం లాగా. అంటే ప్రతిరోజు భజన నేర్చుకునే వాళ్ళని చెప్పాను కదా, సో అక్కడేనన్నమాట. వినాయక చవితి అవన్నీ చేసినా కానీ అక్కడేనండి బొమ్మను పెడతారు. ఉన్నాడు మా ఇక్కడేనా, వెళ్ళండి. అక్కడ మా బుజ్జి మా విమల మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నారండి. అంటే ఇంకొక పిన్ని ఉందిలే అక్కడ, మా పెద్ద పిన్ని. సో ఆమె దగ్గరికి వెళ్తున్నారనమాట. ఇక నేను నడవలేనులే, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళరండి అని చెప్తే వాళ్ళు వెళ్తున్నారు. ఇది మా ఊరు. ఏందమ్మా చూడండి, నిన్న సాయంకాలం వచ్చాము, తోటలోకి వెళ్ళాము. అట్ట వెళ్ళేసి ఇదిగో బుజ్జి ఆమె కోడలు ఆడకు బాగున్నారు, ఎట్టు వచ్చాము అట్టంతా చూసుకొని తోటలోకి వెళ్ళేసి తోట చూసుకొని వచ్చాము. ఇక ఇక్కడ ఈమె అత్త అవుతుందండి. సో పలకరించుకొని మాట్లాడేసి వెళ్తున్నాను అనమాట. వీళ్ళింట్లో ఈ ఫ్లవర్స్ భలే ఉన్నాయన్నమాట, కలర్ఫుల్గా భలే ఉంది. పూల చెట్టు భలే ఉన్నాయి, పూలంటే కోసుకోమ్మ అంటుంది. ఆహా వద్దుమా, ఎందుకు అంటే చూడడానికి బాగుంది, అందంగా ఉందని చెప్తున్నాను అని అంటున్నాను. కలర్ భలే ఉన్నాయి, పింక్ కలర్లో భలే ఉన్నాయి చూసారా. ఇదిగోండి మా ఇంటికి వెళ్తున్నా. ఇదిగో ఇది మా ఊరు, బాగుంటుందండి ప్రశాంతంగా, పీస్ఫుల్గా. చాలా ఇష్టం నాకు ఇప్పుడు బాగా. ఇదిగోండి ఇదే మా ఇంటికి దారి. ఇక్కడ ఆటో దిగుతాము. మా ఊరు టూర్ అయిపోయిందండి చూసారా, బాగుంది కదా మా ఊరు. ఇదిగోండి అదిగో మా ఇల్లు, ఇదిగో కనిపిస్తాయి ఎల్లో కలరు. అదిగోండి మా ఇల్లు. ఇది అంగన్వాడీ స్కూలు, అది మామూలు స్కూలు, హై స్కూలు అన్నీ అండి. ఇదిగోండి అదిగో మా ఇంటి పక్కన. మొత్తానికైతే ఇటు వెళ్ళాము మేము, వెళ్ళేటప్పుడు ఇటు వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇటు వెళ్ళి ఇటుంతా ఊరంతా తిరుక్కొచ్చాము చూసారా.
కొంచెమే మరి మా రోడ్డు కొంచెం బాగోదు కానీ మిగతా అంతా అటు సైడ్ బాగుంది కదా అటువైపు అంతా. ఈ రోడ్డే ఇక్కడ మరి ఇక్కడ బర్రెలు అవన్నీ కట్టేసి ఈ మట్టి అంతా ఇట్ట అనేసి కొంచెం ఈ చెట్లు అవి ఇది మంగక్కోళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీ పెడితే తాగేసి వస్తున్నారు పెద్దత్తమ్మ ఇంటికి పోయారు మళ్ళా ఆడి నుంచి వస్తున్నారు. ఎదుగండి మా అన్నపూర్ణ వాళ్ళు కూడా వస్తున్నారండి. ఇదిగో మా బాను మా అన్నపూర్ణ కూడా వస్తున్నారు. వస్తారా రారా అనుకుంటూ ఉన్నాము. వచ్చేసారండి. గౌతమ్ ఆంగడు ఆన్ దగ్గర ఉన్నాడా? ఇదిగోండి మా వాళ్ళు కూడా వచ్చేసారు. ఇప్పుడే మేము మంగమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే అన్నపూర్ణ వాళ్ళు వస్తానన్నారక్క, వస్తున్నారా రాలేదంటూ ఉందన్నమాట. చూసారా వచ్చేసారు. అంటే లాస్ట్ వీడియోలో మా ఇంటికి ఒక కొత్త పర్సన్ వచ్చింది. ఇదిగోండి ఈమె మా పిన్ని, పేరు రజని అని చెప్పాను కదా. సో మా రజని పిన్ని ఆమె అంతా వచ్చిండే లోపల ఇక మా అన్నపూర్ణ వాళ్ళు కూడా వచ్చారు చూద్దామని. మా అన్నపూర్ణ వాళ్ళ అమ్మండి ఆమె. ఇక్కడ ఇదిగోండి వంటకైతే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. మా అప్పుడు టైము 12 అలా అయిపోతుంది. ఇక త్వరగా వంటకి అన్నీ రెడీ చేస్తున్నారు అన్నమాట. అమ్మాయి ఏం కాదు తుక్కు తీపల్లే తొక్కు అట్లే వేసి ఏం కాదు. పొయ్య ఇక టైం వచ్చి 12:30 అలా అయిపోతుంది అనమాట. 12:30 అబోవే అవుతుంది. ఇక త్వరగా అయితే వంటకు ప్రిపరేషన్ చేసేస్తున్నారు. ఇదిగోండి బయటేమో ఇలా అన్నం చేస్తున్నారు. అన్నం అంటే బయట బిర్యానీ అన్నమాట పొయ్యి మీద, లోపలేమో స్టవ్ మీద కర్రీ కూడా చేస్తున్నారండి. కర్రీ కూడా ఏం కర్రీ చేస్తున్నారు అనేది చూపిస్తాను. ఓ పక్కేమో మా జాన్సన్ అరుస్తూ ఉన్నాడు. టైం అయిపోయింది ఎప్పుడు వండేది అని చెప్పి అరుస్తూ ఉన్నాడు అన్నమాట. ఏం కాదేరా అయిపోద్ది త్వరగా చేసేస్తాము అని చెప్పాను. కానీ అంత లేట్గా చేసినా త్వరగా అయిపోయిందండి. ఇదిగోండి ఇంకొక పక్కేమో ఇక్కడ మా బాను కట్ చేస్తుంది అన్నమాట. కూరకి ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తుంది. ఓ పక్క మా చిన్ని ఫోన్ చేసిందండి. అది హాస్టల్లో ఉంటుంది అన్నమాట. చిన్ని ఫోన్ చేస్తే మాట్లాడుతూ ఉందన్నమాట. మా మంగమ్మ మా అన్నపూర్ణ వాళ్ళంతా మాట్లాడుతున్నారు. అదిగోండి మా పిన్ని ఏమో పడుకుందో చూసారా, మా రజనీ పిన్ని. అక్కడ కూర్చున్న వాడేమో మా సురేంద్ర అండి. వాడు గుండు చేసుకున్నాడు అన్నమాట. కూతురు ఫోన్ చేసే లోపల మురిసిపోతున్నాడు అన్నమాట. మా సురేంద్ర మాధవిల కూతురేనండి చిన్ని అనేది. అది హాస్టల్లో ఉంటుంది అన్నమాట. డక్కిల్లో హాస్టల్లో ఉంది, రెసిడెన్షియల్లో. రౌడీ రాణి ఇక్కడిదిగో మాట్లాడుతూనే అన్నానికి కూడా ఎసురు పోసేసింది అనమాట. అవి పైనే తేలుతున్నాయి కదా, అవి మీల్ మేకర్స్ అండి. ఆ రోజు వెజిటేబుల్ బిర్యానీ అన్నమాట. వెజిటేబుల్ మీల్ మేకర్స్ అన్నీ వేసి బిర్యానీ. ఇక్కడ ఒక పక్క ఏమో లోపల కర్రీ చేస్తుందని చెప్పాను కదా. ఇదిగోండి వాటికైతే వాడుతూ ఉన్నాయి టమోటాలు, ఆనియన్స్ అన్నీ కూడా. ఇంకా వేసావా అన్ని మసాలాలన్నీ? మసాలా వేసి వాడుతుంది. నీళ్ళు పోసి సరే నీళ్ళు పోసి ఏం కాదు. వేస్తాను వేసి గరం మసాలా వేసి పోయి బయట ఏమో అది చేసేసాము. లోపల స్టవ్ మీద ఏమో కర్రీ చేస్తున్నామండి. ఏం కర్రీ చేస్తున్నామో అర్థమైంది కదా. కానీ ముందుగా కొంతమంది గెస్ చేస్తుంటారు ఏం కర్రీ చేస్తారు, ఇంకా చికెన్ కర్రీయే చేసుకుంటుంటారులే అనుకొని ఉంటారు. కానీ కాదండి, అక్కడ చూస్తే అర్థమైపోయింది. ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తున్నాం అన్నమాట. వెజిటేబుల్ బిర్యానీ, ఎగ్ కర్రీ అండి. ఇదిగోండి ఎగ్స్ కూడా పెట్టేసింది. నేను అక్కడ మా మాధవికి చెప్తూ ఉన్నాను అన్నమాట. మాధవి కొంచెం గుడ్లని ఫ్రై వేసి ఆ కర్రీలో వేసుంటే బాగుంటాయి అని అన్నాను. కానీ ఇక్కడ ఇక ఫ్రై అవన్నీ చేయలేక మామూలుగానే వేస్తున్నాము. అందులోనూ టైం అయిపోతుంది కాబట్టి సో మామూలుగానే ఉడకబెట్టి ఇలా వేస్తున్నాం అన్నమాట. ఇదిగోండి బిర్యానీ రెడీ. బిర్యానీ పులావ్ అయిపోయింది.
మీల్ మేకర్ లోపల కలుపుతున్నా చూసారా, వేడివేడిగా పొగలు కక్కుతున్న బిర్యానీ అన్నమాట. ముందు మా జాన్సన్కి ఇచ్చేస్తున్నాము, వాడు ఆకలి అంటున్నాడు. నేను టైం 2 అవుతుంది అనుకున్నా, అంతకన్నా ముందే అయిపోయింది. పొగలు వస్తున్నాయి. టైం ఎంత? 1:30 పైన అయింది. 1:40. కూర కూడా వేస్తాం, ఒక గుడ్డ బాగుంటుంది. అమ్మ నీ ప్లేట్ వచ్చేసుకో, పిన్ని ముందు అన్నం మళ్ళీ తీసేసుకో. లేదమ్మా, సరే ఉండు. ఆల్రెడీ ఇక్కడ టైం అయిపోతుంది, అందరికి ఆకలేస్తుంది అనమాట. ఇదిగోండి అన్ని ప్లేట్లలో అయితే వేసుకున్నాము. ఉండమ్మా, నేను ఒక బిట్ వీడియో తీసుకొని ఆ తర్వాత ఎవరెవరు ప్లేట్లు వాళ్ళు తీసుకోండి అని చెప్పేసి ఇదిగోండి అన్ని ప్లేట్లు అయితే ఇక్కడ పెట్టాము. చుట్టూ భలే ఉన్నాయి కదా చూడ్డానికి. ప్రస్తుతానికి 7 ప్లేట్లలోనే పెట్టింది. మొత్తం అక్కడ ఉండేది, ఆ ఇంట్లో ఉండేది ప్రజెంట్ 9 మంది ఉన్నాము. ఇక జాన్సన్ మా విమల ఏమో ఆ ఇంట్లో ఉన్నారు, వాళ్ళకైతే ఆ ఇంట్లోకి పంపించేసాము. ప్రస్తుతానికి మేము అక్కడ 9 మంది ఉన్నామన్నమాట. సో ఇదిగోండి ఇక అందరం అయితే పెట్టుకొని తినేస్తున్నాము. టోటల్ మెంబర్స్ అయితే 11 మంది అన్నమాట. అప్పటికి ఆ రోజు మా ప్రదీపు మా లహరి లేరన్నమాట. అలాగే మా రేవంత్ కూడా లేడు, మా రేవంత్ కూడా ఊర్లో ఉన్నాడు. ఎట్లాగో మా చిన్ని హాస్టల్లో ఉంది కాబట్టి అక్కడ ఉండే వాళ్ళల్లో మేము చెప్పేది, మా రేవంత్ లేడు, అలాగే మా లహరి మా ప్రదీప్ లేరు. అలా అందరు కూర్చొని కబుర్లు ఆడుకుంటూ మంచిగా తింటున్నాం అన్నమాట. బాగు పెట్టక్క అయ్యా మెత్తగా ఉన్నాయండి. మరి మామిడి పండు బాగుండదు జ్యూస్ లాగానే. ఎదుగో ఈమె ఎగతాళి చేస్తుంది. చూసారా మా మంగమ్మ ఎలా హేళన చేస్తుందో. నాకైతే భలే నవ్వు వచ్చింది, నవ్వు ఆపుకొని మరీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. నేనే తెచ్చాను ఊరి నుంచి అమ్మాయి, బావ ఇచ్చి పంపించాడంటే సరే ఇదిగో ఇవి కట్ చేసి ఇవి బావక పెట్టక్క, అయ్యి ఇవి మనం తిందామంటుంది. ఎందుకంటే బాగా మాగిపోయింది అనమాట, మెత్తగా మాగిపోయినాయి. అలా అయితే కామెడీగా మాట్లాడుతుందండి ఆ పిల్ల. అందుకే ఆ పిల్లని రమ్మంటాము మేము వెళ్ళినప్పుడు, అలా ఇంటికి రమ్మని జోక్గా కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది అన్నమాట. అలా ఇక ఉన్న మామిడి పండ్లన్నీ అయితే కోసేసామండి, ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి, ఇక పనికి రావేమో చెడిపోతాయని కోసేసుకొని తినేస్తున్నాము. అయితే స్వీట్ మాత్రం చాలా భలే ఉన్నాయండి, స్వీట్గా భలే ఉన్నాయన్నమాట. తినుమా ఇయ్య కూడా చాలా స్వీట్ కూడా ఇయ్య కూడా తినాక మళ్ళీ వెళ్ళిపోతాను. యాడికి వెళ్ళిపోద్దా? మాధవి జుట్టు కూడా వాటికి కావాలంట. పండు ఎత్తి పెట్టారు, 2 ఎత్తి పెట్టారు, తిన్నాయి 2. మధ్యాహ్నం బాగా తిన్నాం కదా, అందరం తిన్నాము, అందరం మాట్లాడుకున్నాం, కాసేపు పడుకొని మాట్లాడుకొని రిలాక్స్ అయ్యి అందరం పడుకున్నాము, మాట్లాడుకున్నాము. మా అన్నపూర్ణ వాళ్ళు ఏమో వెళ్ళిపోయారు. ఇప్పుడు 5 అవుతుంది టైము. ఇప్పుడు మా మాధవి టీ పెట్టేసింది, ఇప్పుడు టీ తాగుతున్నాం. టీ తాగేసి మళ్ళీ మేము కూడా నైట్ వెళ్ళిపోతామండి, 7కి అలా వెళ్ళిపోతాం అన్నమాట. నేను మా బుజ్జి ఉన్నాము, సో మేము కూడా వెళ్ళిపోతాం. టీలు అయితే తాగేసామండి. టీలు తాగేసి ఇదిగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి, మా మాధవి ఊరి నుంచి తెచ్చింది. ఇవి వేరుశెనక్కాయలు ఉంటే ఇక ఇవేమో ఇసుక పోసి ఇసుకలో వేయిస్తున్నారండి. ఇవి చిన్న చిన్న కాయలు అన్నమాట, అంటే అన్ని కాయలన్నీ అయిపోయి లాస్ట్లో ఉంటాయి కదా చిన్నవి, అవన్నమాట. సరే ఇంక ఈవినింగ్ స్నాక్గా అందరం ఉన్నాం కదా మంచిగా బయట ఈవినింగ్ టైంలో ఇలా ఫ్రై చేసుకొని తింటున్నాము. ఇలా ఇసుకలో వేపుకుంటే బాగుంటాయి కదా, అందుకే ఇసుకలో వేపుకుందాం మాధవి అని చెప్పానన్నమాట నేనే. మామూలుగా బండ్ల మీద పప్పులు వేపుతారు చూడు, పప్పులు వేపి
కట్టి ఉంటారు చూడు కదా కదా మామూలుగా ప్యాక్ చేస్తుంటారు చూడుక పప్పులు కూడా మంచిగా బాగా ఏగిపోయి ఉంటాయి ఆ పప్పులు కూడా. ఈ పిల్ల ఇసుక ఇసుక అంటుంది కానీ బుజ్జి లేదు బుజ్జి బాగుంటాయి బుజ్జి మంచిగా ఉంటాయి. స్నాక్ ఈవినింగ్ స్నాక్ ఇవి మాకు ఇప్పుడు పిచ్చి పిచ్చిగా జల్లి దాంట్లో ప్లాస్టిక్ జల్లి బుట్ట ఎత్తుకురాక బాగా మంచిగా ఏగిపోయినాయి. ఇదో ఇదిగో ఎందుకు ప్లేట్ పెట్టు, అదే ప్లేట్ పెట్టుకుని పోయి కింద పెట్టు. ఇప్పుడు ఇసుకొచ్చినా పర్లేదులే కానీ ఇట్లా ఇట్లా అనేస్తాం. రెండో బ్యాచ్ బాగా ఏగిపోయింది. ఇది కూడా కాలిపోతుందమ్మో బాగా. అంతేమో మా ఇంటి దగ్గర భలే ఉంటుందండి ఆ పక్షుల సౌండ్ కిలకిలామంటూ. ఎందుకంటే పక్కనే స్కూల్ కదా, చెట్లు పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అన్నమాట. అన్ని పక్షులు అలాగే అక్కడే ఉంటాయి, కిలకిలామని రాగాలు తీస్తూ ఉంటాయి అన్నమాట, సౌండ్ చేస్తూ ఉంటాయి. సరే ఇక్కడ ఈవినింగ్ అయితే మంచిగా అలా కూర్చొని ఆ పక్షుల సౌండ్ వింటూ ఇలా వేరుశెనక్కాయలు తింటున్నాము. పల్లీలతో పాటు బెల్లం కూడా తింటున్నారు అన్నమాట అరగదని. సో నేనైతే కొంచెము బెల్లంతో కొంచెం మామూలుగా. తిండి ఎక్కువ అయిపోయింది ఈరోజు, బాగా తినేస్తున్నాం వచ్చంగా. 100 గ్రాములు ఒలవన్నమ్మా. ఎందుక బెల్లంలో వేసుకుని తిన్నట్టు 100 గ్రాములు ఒలవన్నమ్మా, బెల్లం వేసి మిక్సీ కొట్టి చూడమ్మో రావాడా. ఓహో ముద్దలు చేసిస్తే మన ఒక ముద్దలు అట్లా బలం ఉంటది. మన ఇక్కడ మా మాధవి మా సురేంద్రానికి కిన్నెల పడుతుంది. అలా మా ఇంట్లో కామెడీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారండి. మా సురేంద్ర పన్ను డ్యామేజ్ అని నమలలేడు, 100 గ్రాములు వలవండి మంచిగా దంచిస్తాను తింటాడని చెప్తుంది. అలా సరదాగా కామెడీగా మాట్లాడుకుంటూ ఉన్నాం అన్నమాట. సరే ఇక వేరుశెనకాయలు గోల అయిపోయిందే. ఇక ఇక్కడ ఇదిగోండి మధ్యాహ్నం ఏమో ఏంటది మధ్యాహ్నం కర్రీ, ఎగ్ కర్రీ చేసుకున్నాం కదా. ఇక అప్పుడు చికెన్ కూడా తీసుకొచ్చాడు మా సురేంద్ర. మధ్యాహ్నం తీసుకొచ్చాడు వాడు 2 గంటల కలా. ఇక అప్పుడు చేయలేములే అని చెప్పేసి ఆ చికెన్ ఏమో ఉడకబెట్టి పెట్టింది. ఇక ఇప్పుడు ఇక్కడ ఫ్రై చేసేస్తుంది అనమాట. కొంచెం ఫ్రై కొంచెం కర్రీ కూడా చేస్తుంది. అలాగే సపరేట్గా అయితే స్కిన్లు కూడా ఉన్నట్టున్నాయి, ఆ స్కిన్లు కూడా ఫ్రై చేసుకుంటుంది అన్నమాట ఆ పిల్ల మా మాధవికి ఇష్టమంట. స్కిన్లు అయితే సపరేట్గా ఏం తీసుకురాలేదండి, అంటే స్కిన్లెస్ కాకుండా స్కిన్తో పాటు తెచ్చేసినట్టున్నాడు. ఇక స్కిన్లు అవన్నీ మేము తినమని ఆ పిల్ల సపరేట్గా స్కిన్లన్నీ తీసేసి క్లీన్ చేసేటప్పుడు అవి కూడా క్లీన్ చేసి మంచిగా ఉడకబెట్టుకున్నది అన్నమాట. సో ఆ స్కిన్లు సపరేట్గా ఫ్రై, అలాగే చికెన్ కొంచెం సపరేట్గా ఫ్రై, కర్రీ కూడా కొంచెం చేస్తుంది. ఎందుకంటే మా సురేంద్రకి కర్రీ కావాలన్నమాట, అన్నంలో కలుపుకొని తినడానికి వాడికి కూర కావాలి. సో అందుకోసమని వాడికి కొంచెం కూర కూడా చేస్తుంది. అబ్బాయి ఇదిగోండి ఇక్కడ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. టెంప్టింగ్ ఉంది కదా, సరే ఇక దాన్ని చూస్తూ ఉండలేక మేమైతే అక్కడే అంటే రెడ్డగా కారంగా భలే ఉంది అని చెప్పి ఇక అక్కడే ఎత్తుకొని టేస్ట్ చేసేసాము నేను మా బుజ్జి అయితే. ఇక దానిలోకి మళ్ళీ సపరేట్గా వేరే గిన్నెలోకి తీసేసి ఇక అందులోనే కర్రీ చేస్తుంది. మేమైతే 7 గంటలకి అలా బయలుదేరదాంలే అనుకున్నాము. నైట్ 7-8కి బస్సు ఉందన్నమాట. 8 గంటలకి బస్సు ఉందిలే, అక్కడ డిన్నర్ చేసుకొని బయలుదేరదాం అనుకున్నాము.
అనుకున్నాము, కానీ త్వరగానే బయలుదేరేస్తున్నాము. ఎందుకంటే బాగా ఫుల్గా తినేసాం కదా, ఇక ఏం తినవలే, ఇంకెందుకు త్వరగానే వెళ్ళిపోదాంలే అని చెప్పేసి ఇదిగోండి నేనైతే శారీ కట్టుకొని వచ్చేసా. ఇంకా నల్లపూసలు కూడా ఏమి వేసుకోలేదు, మెడలో వేసుకోవాలి. అలా చికెన్ ముక్కలను అయితే 2 ముక్కలను తినేసి ఇక బయలుదేరేసి వచ్చేసామండి. ఇదేనండి వీడియో అయితే. వీడియో కానీ మా ఊరు కానీ అలాగే మా వంటలు కానీ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం.